హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇంతలా సపోర్ట్ చేస్తారని అస్సలు అనుకోలేదు. అండ్ బిగ్ 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 థ్యాంక్ యూ. అండ్ అందరూ ఎలా ఉన్నారు? ఏం లేదు, మీకు ఒక చిన్న విషయం చెప్తాం అనుకున్నాను. అంటే ఏంటంటే, ఎవరైతే నేను చేయలేను, ఈ యూట్యూబ్ నీకు కరెక్ట్ కాదు అన్న వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను. ఎవరు ఏది పుట్టుకతోటే నేర్చుకోవడం, పుట్టుకతోటే వచ్చేది కదా ఎవరికి ఏది కూడా. ఒకరు జడ్జ్మెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో ఒకరు జడ్జ్మెంట్ చేసే ముందు మనం ఏంటో మనం చూసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యాంటసీ ఉంటుంది. నేను 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 ఎందుకు చేస్తున్నాను అది నాకు మాత్రమే తెలుసు. సో అందరికీ నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు. అది ఒక్కొక్కరి ఇష్టం, ఒక్కొక్కరిది. సో ఏంటంటే, మీకు నచ్చితేనే చూడండి, లేదంటే లేదు. అండ్ నాకు సపోర్ట్ చేసే వాళ్ళు నాకు ఉంటారు కదా. అండ్ బయట వాళ్ళే బెటర్. ఇప్పుడు ఫ్యామిలీస్ కన్నా ఎవరైనా సరే నువ్వు సపోర్ట్ చేయడం మానేసి, నిజంగా నాకు ఎడిటింగ్ కూడా నాకు రాదు. నేను ఇప్పుడు కూడా నేర్చుకుంటున్నాను. బట్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే నా సబ్స్క్రైబర్స్ చెప్తారు. సో ఏంటంటే, నేర్చుకునే కదా ఏదైనా చేసేది. ఎవరు డైరెక్ట్గా ఇది చేయరు కదా. సో ఏంటంటే, ఒకరిని మనం డిస్కనెక్ట్ చేయకుండా, ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు కానీ డిస్కనెక్టింగ్ అయితే చేయకూడదు కదా ఎవరైనా సరే, ఏదైనా సరే. సో ఒకటి చెప్పే ముందు ఆలోచించుకొని చెప్పాలి ఎవరైనా సరే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరందరూ నాకు ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు. ఏమనుకోతే ఇది కొంతమంది మాత్రమే. యూట్యూబ్ కరెక్ట్ కాదు అంటే యూట్యూబ్ చేయలేము అని మనం ఎందుకు అనుకోవాలి? సక్సెస్ డైరెక్ట్గా రాదు.